హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయలు మనకి పుల్లగా ఉంటాయి కదండి. ఆ మామిడికాయలని మనం ఎలాగగా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానమాట. డ్రై చేసేసి మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లమ్. కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇవి కొన్ని రాలినవి మేము కొన్ని కోసామన్నమాట. మాకు చెట్టు ఉంది కదా, దాని నుంచి పుల్లగా ఉంటాయన్నమాట. ఇది కొద్దిగా పప్పు చేసుకోవాలన్నా, మనం దేంట్లో ఏ కర్రీస్లో వేసుకోవాలన్నా మనం చింతపండు తగ్గించి, సాంబార్కి అస్సలు చింతపండు వేయకుండా సాంబార్ పెట్టుకోలేములేండి. సో కొద్దిగా చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు ఉంటే సరిపోతుంది 4-5గురికి సాంబార్కి. సో ఎప్పుడు అది ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను. మామిడికాయలకి చక్కగా తోలు తీసేద్దాం. ఫస్ట్ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను, తుడిచేసాను అనమాట. తర్వాత తోలు తీసేసి నీట్గా ముక్కలుగా కట్ చేసుకుందాము. సో ఫస్ట్ పీలర్ తోటి తోలు తీస్తాను. ఈ విధంగా ఫుల్ కాయలు తీసి చూపిస్తాను. ఈ విధంగా తోలు తీసేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని ముక్కలు చేసుకుందాము. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ముక్కలు చేస్తాము. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు. ఈ సైజులో కట్ చేసేస్తానండి. ఒక కాయ కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకున్నాం. తర్వాత సాల్ట్ వేసి బాగా పిసికేసి, తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉంచేసి తర్వాత డ్రై చేసుకున్నాము. సో ఇవన్నీ కట్ చేస్తాము. ఇప్పుడు పీసెస్ ఒక కంటైనర్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కళ్ళుప్పుని మెత్తగా చేసుకున్నాను అనమాట. మిక్సీ జార్లో కొంచెం వేసుకొని, తర్వాత పసుపు కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నానండి. పసుపు కొమ్ములు తెచ్చి మిషన్లో వేయించుకున్నది అనమాట. కొద్దిగా పసుపు వేసేసి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాము. కూరల్లో వేసుకునేటప్పుడు మనం ఉప్పు చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు దీనికి ఉప్పు పట్టిస్తున్నాం కదా, అందువల్ల. సాంబార్లో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత మనం డ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఉప్పు పట్టాలి బద్దలకి, అందువల్ల అనమాట. ఉప్పు ఎందుకంటే మనం చెడిపోకుండా స్టోర్ చేసుకోవడం కోసం మనం వేస్తున్నాం అన్నమాట. మరీ పౌడర్గా కావాలనుకుంటే మనము పీలర్ తోటి మొత్తం లాగేసి చక్కగా దాన్ని డ్రై చేసుకోవాలండి. గలగల ఎండేంత వరకు డ్రై చేసుకోవాలి. సో కొంచెం సేపు వెయిట్ చేద్దాము. ఆ తర్వాత మనం డ్రై చేసుకుందాం. మామిడికాయ ముక్కలు ఎండిపోయినాయండి, బాగా గలగల చూడండి సౌండ్ వస్తున్నాయి. ఉప్పు వేసాం కదా. సో ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. డబ్బాలోనో జాడీలోనో వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఏం కాదనమాట. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఇక్కడ ఊర్లో ఉన్నాం కదండి, అందువల్ల నేను కవర్లో వేస్తున్నాను అనమాట. మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఉప్పు వేసాం కాబట్టి బయటనే పెట్టుకోవచ్చు, ఏం కాదనమాట. బాగా గలగల ఎండాలన్నమాట. చూడండి, నేను 3-4 రోజులు ఎండబెట్టాను. సౌండ్ వెళ్ళిపోతుంది కదా మీకు. సో ఇట్లా చేసుకున్నాం అనుకోండి, మనకి సాంబార్లో వేసుకోవచ్చు. చింతపండుకి బదులు దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. సరేనండి, మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చండి. నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు నేను కవర్లోకి ఎత్తేస్తానండి. సగం కవర్కే వచ్చింది. నేను ఇంకా కొంచెం చేయాలనుకుంటున్నాను. ప్లెయిన్గా చేద్దాము, ఉప్పు లేకుండా డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే అలాగే కూడా డ్రై చేసేసి బాగా ఫ్రిడ్జ్లో తడిగా కూడా
స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఉప్పు వేసి, పసుపు వేసి కవర్స్లో, జిప్ లాక్ కవర్స్లో మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను చెన్నై వెళ్ళేటప్పుడు ఇవన్నీ క్యారీ చేసుకొని పోవాలండి. అన్ని బాక్సులు లేవు, డబ్బాలు, సీసాలు అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. ప్రస్తుతం చిన్నవి ఉన్నాయి, దాంట్లో అంతా పెట్టుకొని పోయే కావదు. సో మన చెట్లో వచ్చిన మామిడికాయలతోటి మనకి యూజ్ఫుల్గా మనం చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుందండి, అంతే కదండి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.